హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఇప్పుడు మన నక్కపల్లి దగ్గర ఆర్సెల్ఆర్ మెట్టల్ ఏదో స్టీల్ ప్లాంట్ ఏదో ఓపెన్ అయిపోతుంది కదండి. ఓకే అండి, సంతోషం. 1,50,000 కోట్ల పెట్టుబడి అంటే ఓకే, వెరీ నైస్ అండి. ఆంధ్రాలోనే పరిశ్రమలు రావడం, అందరికీ ఉద్యోగాలు దొరకడం ఒక ఆంధ్ర పౌరుడుగా నాకు కూడా సంతోషమే. చాలా చాలా సంతోషం అండి. కానీ అట్ ద సేమ్ టైము నాకు ఒక క్వశ్చన్ ఉండిపోయిందండి. ఆ క్వశ్చన్కి ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఏమండి, స్టీల్ ప్లాంట్ పెట్టి ఎంతకాలం అయిందండి? ఎవరికైనా తెలుసా? కనీసం ఊహించగలరా? ఇప్పటికీ కూడా దానికి క్యాపిటల్ మైన్స్ కేటాయించలేదు. ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఇంత డబ్బులను పడేస్తున్నారు. అది క్వశ్చన్ చేయవలసింది ఎవరండి? ఒక సామాన్యుడిగా నేను కానీ మీరు కానీ కాదు, ఒక ఓటర్గా మన ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి. ఇప్పుడున్న ప్రభుత్వం ఏది ఉందో ఆ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి. చెయ్యండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ని స్టీల్ ప్లాంట్లు ఇన్ని పెట్టేటప్పుడు బిఫోర్ దట్ వై డోంట్ యూ గివ్ ద క్యాప్టివ్ మైన్స్ టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్? అది ఎప్పుడు క్వశ్చన్ చేయడు. జరిగిపోతుంది, జరగనండి. మనం ఇవాళ బాగున్నాం కాబట్టి హ్యాపీ. రేపటి సంగతి మనకు అక్కర్లేదు. ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి క్యాపిటల్ మైన్స్ కేటాయిస్తే అప్పుడు మోడీ బీజేపీని నమ్మగలం. అది చేయట్లేదు. ఇప్పటికీ 2000 దాన్ని ఏమంటారు, ఆంధ్ర విడిపోయి 2014 విడిపోయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 10 ఏళ్ళు గడిచింది. 10 ఏళ్లలో కనీసం ఏ గవర్నమెంట్ కానీ, ఒకసారి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, ఒకసారి బస్ చెప్పలేములండి గ్యారారెడ్డి గవర్నమెంట్, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. కానీ ఎవరు క్వశ్చన్ చేయలేదే. అప్పుడు ప్రైవేటైజేషన్ చేసేస్తామంటే గ్యారారెడ్డి మాట్లాడలేదు. అసలు గ్యారారెడ్డి గవర్నమెంట్ మాట్లాడలేదు. ఆ తర్వాత అది ఎలా మరుగున పడిపోయింది. మేము ఇంత చేసాం అంత చేసాం అన్నట్టు ఏదో కబుర్లు చెప్పారు. ఆ సొల్లు అయిపోయింది. గ్యారారెడ్డి కూడా ఇంటికి వెళ్ళిపోయాడు ఓడిపోయి. ఇప్పుడు కూటమి అని నేను అన్నాను. కూటమి కాదు, అది టీడీపీ జనసేన గవర్నమెంట్. అంతే టీడీపీ జనసేన గవర్నమెంట్. వీళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? వైజాగ్ స్టీల్ ప్లాంట్కి క్యాపిటల్ మైన్స్ కేటాయిస్తారా, కేటాయించరా? కేంద్రాన్ని అడగలేరా వీళ్ళు? ఏం జరుగుతుంది సార్? అది మసిపూసి మారేడుకాయ చేస్తున్నారా? జనాలకు ఆ మాత్రం తెలీదా? ఏ గవర్నమెంట్ అయినా సరే. అది నేను చంద్రబాబు నాయుడు గారిని అభిమానిస్తా. టీడీపీ వ్యవస్థాపకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారిని నేను అభిమానిస్తా. ఎప్పుడు దాంట్లో తిరుగులేదు. కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు మాత్రం వాళ్ళని కూడా క్వశ్చన్ చేస్తా. చంద్రబాబు నాయుడు గారిని, ఎవరు మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేస్తా. చెయ్యాలి మనం. బికాజ్ మనం ఓట్లు వేస్తున్నాము, మనం ఓటర్లమి. మన ఆశలు కోరికలు, రాష్ట్రం బాగుండాలనే తపన వాళ్ళకు కూడా తెలియాలి కదా. ఏదో పవన్ కళ్యాణ్ మన నాయకుడు, లేకపోతే చంద్రబాబు నాయుడు మన నాయకుడు అని ఓటు వేయడం కాదు సార్. క్వశ్చన్ చెయ్యాలి. ఎందుకు బీజేపీతో జత కట్టాల్సి వచ్చింది? ఫస్ట్ పాయింట్ అది. బీజేపీతో జత కట్టకపోతే ఆంధ్రాలో మనుగడ లేదా? రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందండి. ఆ విషయం మర్చిపోకూడదు. ఎందుకంటే మోడీ బీజేపీకి రహస్యమిత్రుడైన జగన్కి మాత్రమే బతుకుంటుంది. జగన్ పార్టీకి మాత్రమే బతుకుంటుంది. మిగతా ఎవరో బతకలేరు. ఎందుకు సార్ ఈ బానిసత్వం మనకి? ఎందుకు ఈ బానిసత్వం? వచ్చే ఎలక్షన్స్లోని మోడీ బీజేపీకి ఓటు వేయకుండా, పార్లమెంట్ ఎన్నికల్లో, రాష్ట్ర ఎన్నికల్లో కూడా బీజేపీకి ఓటు వేయకుండా ఒక్కసారి ఓటరు ఖచ్చితంగా నిలబడితే మొత్తం దిగొస్తారు అందరూ. ఇది నిజం. ఈ నిజాన్ని మీరు గ్రహించండి. గ్రహించి
ఓటర్ అన్నవాడు నిజాయితీగా ఓటు వేయండి. అయితే జనసేనకి వేస్తారా, లేతే మన టీడీపీకి వేస్తారా? మన టీడీపీయా, మన జనసేన, ఈ రెండే ఆలోచించండి. అస్సలు మోడీ బీజేపీని పక్కన పెట్టండి. ఈవెన్ పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ, లేదంటే రాష్ట్ర మన రాష్ట్ర ఎలక్షన్స్ కానీ, ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి సార్. అందరూ గుర్తుపెట్టుకోండి. ఓటర్లందరికీ నా విజ్ఞప్తి అదే. మోడీ బీజేపీని విశ్వసించకండి. వాళ్ళ ఎజెండా ఒకటే, మోడీ బీజేపీ ఎజెండా ఒకటే. దేశం మొత్తం మీద బీజేపీ ఉండాలన్నదే. డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నది పేరుకు మాత్రమే, పైకి కనిపించే ఇది మాత్రమే. కానీ మోడీ బీజేపీ ఎజెండా ఒకటే, దేశం మొత్తం మీద బీజేపీ ఉండాలి. అది అందరూ అర్థం చేసుకోండి. ఓటర్లందరూ నిజాయితీగా ఓటు వేయండి. అయితే జనసేన, లేకపోతే టీడీపీ, ఈ రెండింటినీ సెలెక్ట్ చేసుకోండి. ఈవెన్ పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ, రాష్ట్ర ఎలక్షన్స్ కానీ, ఏదైనా సరే. ఇంతకంటే నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే నా కోపం అలా ఉంది, నా ఆవేశం అలా ఉంది. అది మీతో పంచుకుంటున్నాను. అది తప్పైతే తప్పని చెప్పండి. లేదు కరెక్ట్గా చెప్పారనుకుంటే నేను చెప్పింది వినండి దయచేసి. అందరికీ నా హృదయపూర్వక విన్నపం ఇది.